హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి. కీర్తి పాప కౌశికి నిజం చెప్పడంతో ఇక వాళ్ళని శిక్షిస్తాను అని అంటూ కౌశికి క్లాప్స్ కొడుతూ జగదాత్రి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఇక జగదాత్రి షాక్ అవుతుండగా కౌశికి ఇలా అంటుంటుంది, ఎంత బాగా యాక్టింగ్ చేసావు దాత్రి, అందరి ముందు ఇంత బాగా యాక్టింగ్ చేసావు అని అంటుండగా జగదాత్రి కేదార్లు ఇద్దరు ఒకరి ముఖాలను ఒకరు చూసుకుంటారు. ఇంకా ఇలా అంటూ ఉంటుంది కౌశికి, ఒక మమ్మల్నే కాదు నిన్ను చిన్నప్పటి నుండి చూసిన మీ వాళ్లకు, అదే మీ పుట్టింటి వాళ్లకు అనుమానం రాకుండా మీ ఇద్దరికి పెళ్ళైనట్టు చాలా బాగా యాక్టింగ్ చేశావు అని అంటూ ఉంటుంది కౌశికి. ఇక నేనేం చేశాను వదినా అని కౌశికిని అడుగుతూ ఉంటుంది దాత్రి. ఏం చేసావా, నేను చెప్తానే ఏం చేసావో. నీ నాటకాలన్నీ బయటపడిపోయాయి, నీ నాటకాలన్నీ వదినకు తెలిసిపోయాయి. ఇక నిన్ను నమ్మడం అనేది జన్మలో జరగదు అని అంటూ ఉంటుంది నిషి. ఇక సుబ్బు ఇలా అంటుంటుంది, అదేంటే అలా మాట్లాడుతున్నావు, లోపలికి వెళ్ళి నీ అక్కనే ఇన్ని అబాండాలు వేస్తున్నావు, అసలు నువ్వేమైనా మనిషివేనా అని నిషిని సుబ్బు తిడుతూ ఉండగా, నేనేం చేశానా, అది నాటకాలు ఆడేది నేను కాదు, ఆ రింగ్స్ దాచిపెట్టింది వీళ్ళే అని నేను అప్పటి నుండి తల కొట్టుకుంటున్నాను. అయినా నా మాట ఎవరైనా వింటున్నారా? వినట్లేదే. ఎందుకు వింటారు? అయినా నీకు నాకన్నా అదే ఎక్కువ కదా. నా మనవరాలు తప్పు చేయదు అంటుంటావు కదా, అదే నీ మనవరాలే ఇంత పెద్ద తప్పు చేసింది అని నిషి సుబ్బుని అంటుండగా సుబ్బు షాక్ అవుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావే అని అడుగుతూ ఉంటుంది సుబ్బు. ఏం మాట్లాడుతున్నానా, ఇంతకు ముందు రింగ్స్ దాచిపెట్టింది దాత్రి కేదార్లే అని అంటుంటే రుజువేమైనా ఉందా అని అడుగుతున్నావు కదా, రుజువు ఉంది అని నిషి అంటుండగా కౌశికి ఇలా అనేస్తుంది, అవును బామ్మగారు, వీళ్ళిద్దరూ స్టడీ రూమ్లో రింగ్స్ పెట్టగా నా బిడ్డ కీర్తి చూసిందంట అని అనేస్తుంది కౌశికి. ఇక దాత్రి కేదార్లు చాలా టెన్షన్ పడుతూ అలాగే సైలెంట్గా ఉండిపోతారు. ఇంకా నిషి ఇలా అంటుంటుంది, ఈ చిన్నపిల్ల కూడా అబద్ధం చెప్తుందా, రుజువేది అన్నారు కదా, ఇదిగోండి ఈ చిన్నపిల్లే వాళ్ళు దొంగతనం చేశారనడానికి రుజువు అని అంటూ ఉంటుంది నిషి. ఇక కౌశికి జగదాత్రిని ఇలా అంటూ ఉంటుంది, ఎంత తప్పు చేశావు నువ్వు, చాలా పెద్ద తప్పు చేశావు, మీకు పెళ్ళి కాలేదు అయినా పెళ్ళయింది అని అబద్ధం ఆడావు. అసలు నీకు పెళ్ళైనప్పుడు నిశ్చితార్థాన్ని, నీ పెళ్ళిని నీకు ఆపడానికి అవసరం ఏంటి దాత్రి? నేను చెప్పనా నువ్వు ఎంగేజ్మెంట్ ఎందుకు ఆపావు అనుకోవడానికి? మీకు పెళ్ళి కాలేదు, నువ్వు నీ అంతట నువ్వే తాళి వేసుకున్నావు, మీకు అసలు పెళ్ళే జరగలేదు. ఆ అబద్ధాన్ని అందరి ముందు కప్పిపుచ్చడానికి మా అందరినీ నువ్వు మోసం చేస్తున్నావు, నీకు కేదార్కి పెళ్ళే అవ్వలేదు అని కౌశికి అంటుండగా దాత్రి కేదార్లు ఇద్దరు సైలెంట్ అయిపోతారు. ఇంకా కేదార్ అలాంటిదేం లేదక్క అని అనేస్తూ ఉంటాడు. ఇక వైజయంతి, నిన్ను ఇంత మోసం చేసిన వాళ్ళని ఈ ఇంట్లో ఇంకా ఎందుకు ఉంచుకుంటున్నావమ్మి అని అంటూ ఉండగా ఇక నిషి ముందుకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది, ఇక నువ్వు చెప్పే అబద్ధాలకి ఈ ఇంట్లో స్థానం లేదు, మీకు కూడా ఈ ఇంట్లో స్థానం లేదు, నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు అని అందరి ముందు అంటూ నిషి జగదాత్రి దగ్గరికి వచ్చి, నీ ఆట కట్టించానే, ఇక కేదార్ ఈ ఇంటి వారసుడు అని నిరూపించాలన్న నీ తపనని ఈ రోజుతో నేను బ్రేక్ వేశాను. ఇక నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపోవడం తప్ప ఏమీ చేయలేవు, ఈ ఇంటికి మా ఆయన ఒక్కడే వారసుడు అని అంటూ వెళ్ళవే వెళ్ళు అని దాత్రిని తోసేస్తుంది నిషి. ఇక దాత్రి ఫీల్ అవుతూ ఉంటుంది. అందరూ అని నోళ్ళపై చేతులు వేసుకుంటారు. వైజయంతి, కాచి, యువరాజ్, నిషి మాత్రం సంబరపడుతుండగా కౌశికి సైలెంట్గా ఉంటుంది. ఇంకా నిషి ఇలా అంటుంటుంది, ఏం చూస్తున్నావే, ఇంకా గెంటేశానా, లేదంటే వదిన నువ్వు వెళ్ళకుండా ఆపుతుంది అనా? అది కుదరని పని, ఎందుకంటావా, నేను గెంటేయడం ఒక్క నిమిషం లేట్ అయితే వదినే ఆ పని చేసేది అని నిషి అంటుండగా ఇక కౌశికి వైపు చూస్తూ ఉంటుంది జగదాత్రి. ఇక మళ్ళీ నిషి
జగదాత్రిని తోసేయబోతూ ఉండగా ఇక జగదాత్రి కోపంగా నిషి చేయిని గట్టిగా పట్టుకుంటుంది. ఏంటే నా చేయి పట్టుకున్నావు, వదులు వదులు అని అంటూ ఉంటుంది. నిషి చేయిని బలవంతంగా కిందికి దించేసి కౌశికి దగ్గరికి వస్తుంది. దాత్రి, ఏమంటున్నారు వదిన? మాకు పెళ్ళి కాలేదు అనా? మేము నిశ్చితార్థం చేసుకోలేదు అనా? మేము నిశ్చితార్థం ఆపాలని చూసామా? ఎందుకు మాట్లాడుతున్నారు వదిన అలా? నిశ్చితార్థం మేము ఆపాలని చూసేవాళ్ళమైతే ఇప్పుడు కూడా నిశ్చితార్థం ఆపేసేవాళ్ళం కదా. మరి ఈ రింగ్స్ మార్చుకొని మేమెందుకు నిశ్చితార్థం చేసుకున్నాం వదిన? మీ అందరి ముందే కదా నేను నిశ్చితార్థం చేసుకుంది. నేను కేదార్ రింగ్స్ మార్చుకున్నది మీ అందరి ముందే కదా. మేము పెళ్ళి అయిన వాళ్ళం కాబట్టే నిశ్చితార్థం చేసుకున్నాం, లేదంటే ఇప్పుడు కూడా రింగ్స్ మార్చుకునే వాళ్ళం కాదు కదా వదిన అని జగదాత్రి కోపంగా అంటూ ఉంటుంది కౌశికిని. ఇక కాచి ఇదంతా చూస్తూ మళ్ళీ జగదాత్రి ప్లేటు పిరాయించింది. ఇంకా మళ్ళీ జగదాత్రిని ఈ ఇంట్లో నుండి వెళ్ళగొట్టడం అసాధ్యం అని మనసులో అనుకుంటూ నవ్వుతూ ఉంటుంది కాచి. ఇక సుబ్బు కూడా అవును కదమ్మా, వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు కాకపోతే ఈ నిశ్చితార్థాన్ని చేసుకునే వాళ్ళు కాదు కదా అని అంటుండగా, సరే బామ్మగారు, అదే నిజమై కావాలని నేను కోరుకుంటున్నాను. తొందరలోనే పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తాను. ఇక పెళ్ళి జరిగిందో లేదో అప్పుడు తేలిపోతుంది అని అంటూ కౌశికి వెళ్ళిపోతూ ఉంటుంది కోపంగా. ఇక నిషి కూడా చ అని అంటూ వెళ్ళిపోతుంది. ఇక సుబ్బు దాత్రిని చెయ్యి పట్టుకొని పక్కకి లాక్కెళ్ళి, ఏంటి ఈ దొంగ పెళ్ళేంటి, ఈ దొంగతాలేంటి అని అంటుండగా, కాదు సుబ్బు అని జగదాత్రి అంటూ ఉంటుంది. ఇక సుబ్బు, లేదే, నాకు మొదటిసారిగా నువ్వు తప్పు చేశావని చాలా భయంగా ఉంది. నువ్వు చేసింది గనక తప్పై ఉంటే అది తప్పు కాదే, పాపం. నువ్వు మెడలో వేసుకుంది తాళి కాదు, ఉరితాడు. నీ భవిష్యత్తుని, నీ జీవితాన్ని నాశనం చేసే ఉరితాడుని నువ్వే బిగించుకున్నావే. కొన్నాళ్ళు ఒకనికి భర్తగా ఉన్న అమ్మాయిని వేరొకరు ఎవరు పెళ్లి చేసుకోరు. కేదార్ అంటే మగపిల్లగాడు. ఆ తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉంటాడు. కానీ నీ జీవితమే నాశనం అయిపోతుందే. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్న దానివవుతావు. నీ జీవితాన్ని నువ్వే సర్వనాశనం చేసుకున్న దానివవుతావు. జీవితాంతం ఈ అభాండాన్ని భరిస్తూ బ్రతకడం తప్ప నీకు మరొక దారుండదు అని అంటుండే. పాపం కేదార్ మాత్రం కళ్ళ నిండా నీళ్లు తీసుకొని జగదాత్రికి ఎక్కడ అన్యాయం చేస్తున్నానా అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక లేదు సుబ్బు, నిజంగా మాకు పెళ్లి జరిగింది, వీళ్ళెందుకు ఇలా అంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది దాత్రి సుబ్బుని. ఇక సుబ్బు మాత్రం ఇలా అంటూ వెళ్ళిపోతుంది. నువ్వు చెప్పిందే నిజమవ్వాలని దేవుణ్ణి వేడుకోవడం తప్ప నాకు మరొక మార్గం లేదు అని అంటూ వెళ్ళిపోతుంది సుబ్బు. ఇక రాత్రి అవగానే కేదార్ బాధపడుతూ ఉంటాడు. పక్కనే జగదాత్రి కూడా ఉంటుంది. సారీ దాత్రి, నేను ఇలా చేస్తాను అనుకోలేదు అని అంటుండగా, ఏం చేసావు నువ్వు ఇప్పుడు? మనం అనుకుని చేసిందే కదా ఇది అని అంటూ ఉంటుంది దాత్రి. అవును, అనుకుని చేసిందే, కానీ ఎందుకు నా కుటుంబం వస్తుందని నా స్వార్థం కోసం నిన్ను బలి చేశానే తప్ప నా కుటుంబం కోసం నేను పడుతున్న కష్టంలో నా స్నేహితురాలు నాకు సహాయం చేస్తుందనే సంతోషించానే తప్ప నీకు నేను గండమవుతున్నానని, నీ జీవితం నేను నాశనం చేస్తున్నానని అనుకోలేదు దాత్రి. నా స్వార్థం కోసం నేను ఆలోచించానే తప్ప నీ బ్రతుకుని నేను నాశనం చేస్తున్నానని నేను అనుకోలేదు దాత్రి. అయినా ఇక ఈ ఇంట్లో జరిగే పెళ్ళికి సంబంధించిన ఏ పనిని కూడా నేనే అడ్డుకుంటాను. నేనే నీకు ఏ అన్యాయం జరగనివ్వను. మొదటిసారిగా నీ మాట దాటి నేను వెళ్తున్నాను. నా వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదు. నువ్వు సంతోషంగా ఉండాలి దాత్రి. నా కష్టం కోసం నిన్ను బలి చేసే ఏ కుటుంబం కూడా నాకు అవసరం లేదు అని కేదార్ అంటూ ఉండగా, నీ ఇష్టం కేదార్ అని అంటూ దాత్రి వెళ్ళిపోతుంది. ఇక కేదార్ ఇలా అంటుంటాడు, నీకు దగ్గరవ్వాలి అనుకున్నాను, నా ప్రేమని నీకు చెప్పాలి అనుకున్నాను, ఎప్పటికైనా నువ్వు నేను ఒక్కటవుతామని నేను అనుకున్నాను. కానీ నీ మంచే నాకు కావాలి దాత్రి. నీ కోసం నిన్నైనా వదులుకునే ప్రేమ నాకుంది దాత్రి. ఐ లవ్ యూ దాత్రి అని అంటూ ఉంటాడు కేదార్. ఇక తెల్లవారక కేదార్ దాత్రి ఒక చోటికి వెళ్తారు. ఇక ఇలా అంటుంటాడు కేదార్, ఇదే
ప్లేస్ అనుకుంటా సాధు సార్ చెప్పింది అని కేదార్ అంటూ ఉండగా, అవును, ఇది బాగా జనాలు తిరిగే ప్లేస్ కాదు, అందుకనే రౌడీ మూకలు కుర్రాళ్ళు ఆడపిల్లలని ఏడిపిస్తున్నాడు అని ధాత్రి అంటుండగా, అంటే అటువంటి వాళ్ళకి ఈ రోజులో మన చేతులతో దెబ్బలున్నాయన్నమాట అని అంటుండగా, కాదు, మనం దెబ్బలు కొడితే 4 రోజుల తర్వాత వస్తారు, లేదంటే వేరే సెంటర్కి వెళ్తారు, కాదు, అలా కాకుంటే వాళ్ళు కాకపోతే వేరే వాళ్ళు వస్తారు, అది జరగకూడదు. ఇక ఆడవాళ్ళకి అటువంటి మూకలను ఎదిరించే శక్తి కావాలి అని అంటూ ఉంటుంది ధాత్రి. ఇక అప్పుడే ఒక అమ్మాయిలని అక్కడున్న కుర్రాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. రా, నా బైక్ పైన డ్రాప్ చేస్తానని ఒక అమ్మాయి చున్నీ లాగుతూ మరొకడు కనిపిస్తూ ఉంటారు. ఇక వెళ్ళు ధాత్రి, నేను ఇక్కడే ఉంటాను అని కేదార్ అనగా, ఇక ధాత్రి వెళ్ళి వాళ్ళని కొడుతూ ఉంటుంది. అక్కడున్న అమ్మాయిలు ధాత్రిని చూస్తూ సంతోషపడుతూ ఉంటారు. ఇక వాళ్ళని మోకాలు పైన నీల్ డౌన్ చేపిస్తుంది ధాత్రి. ఇక ఇదిగో జేడి అంటూ కేడి ఒక స్టిక్ని ధాత్రికి విసిరేస్తాడు. ఇక ధాత్రి ఆ స్టిక్ని పట్టుకొని అమ్మాయిలతో ఇలా అంటూ ఉంటుంది, ఇప్పుడు నేను వచ్చి కాపాడాను, ఇక ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎవరు కాపాడారు? ఎన్నాళ్ళని వీళ్ళ అరాచకాన్ని మీరు భరిస్తారు? ఇక్కడ కాదు, కాలేజీల్లో, మాల్లో, ఇంటి బయట, గుళ్ళల్లో, రైల్వే స్టేషన్లలో, ప్రతి ఒక్క చోట కూడా అమ్మాయిలు ఇలా వేధించబడుతున్నారు. అంటే ముందు సమాజం మారాలి అంటే అమ్మాయిలు మారాలి, అమ్మాయిలకి ఈ అరాచకాన్ని ఎదుర్కొనే ధైర్యం రావాలి అని అంటూ వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోస్తూ ఉంటుంది ధాత్రి. ఇక కేదార్ సుధాకర్ కొడుకని చెప్పే సాక్ష్యాన్ని ధాత్రి ఏ విధంగా పట్టుకోనుంది? తనకి కేదార్కి నిజంగానే పెళ్ళి జరగనుందా? ఆ పెళ్ళి జరగాలనే నేను ఫీల్ అవుతున్నాను. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.